వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన 30 డేస్ టైం టేబుల్లో డే 14లో ఉన్నామండి. సో డే 14లో మన టార్గెట్స్ ఏంటో చూసేద్దాం, ఓకేనా. సో డే 14 వచ్చేసి స్టేట్మెంట్ అండ్ రీజనింగ్ నుంచి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ అండి. సో ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, వీటి నుంచి కంపల్సరీ మనకి బిట్స్ అనేవి వస్తాయి. సో ఇవి బాగా చూసుకోవాలి మనం, ఓకేనా. సో ఈ రోజు అయితే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ కంప్లీట్ చేయండి. అలాగే దీని నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి చేయడానికి ట్రై చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది బాగా, ఓకేనా. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి ట్రిగ్నోమెట్రీ అండి. దీని నుంచి 1 to 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ నుంచి మనకి సిరీస్ జరుగుతుంది కదా, ఆగస్ట్ అయిపోయింది. సో ఇంపార్టెంట్ డేస్లో సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ డేస్ చదవండి. మన ఛానల్లో 9 to 10 లోపల మనకు అనేది వీడియో అనేది పోస్ట్ అవుతుంది మార్నింగ్. ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ నుంచి లాస్ట్ వీడియోలో సింధు నాగరికత కవర్ చేశారు కాబట్టి ఈసారి వేద నాగరికత కవర్ అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి సుప్రీంకోర్టుకి కొత్తగా న్యాయవాది ఎవరు వచ్చారు అనేది రీసెంట్గా ఉందండి. సో అది కవర్ చేయండి సుప్రీంకోర్టు గురించి, ఓకేనా. సో డే 14లో వచ్చేసి మన టార్గెట్స్ ఏంటంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, అథమెటిక్ నుంచి ట్రిగ్నోమెట్రీ, అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి అయితే సుప్రీంకోర్టు, స్ట్రాటజీ జీకే నుంచి అయితే సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ డేట్స్, హిస్టరీ నుంచి వేద నాగరికత, ఓకేనా. సో ఇవి వచ్చేసి మన ఇంపార్టెంట్ డే 14లో టార్గెట్స్ అండి, ఓకేనా. అలాగే మీకు ఇంపార్టెంట్ డేస్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ అవుతుంది. అండ్ హిస్టరీ నుంచి నేను చెప్తానండి ఏవేవి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటివి అనేది హిస్టరీ నుంచి నేను తొందరలోనే వీడియో చేస్తాను, ఓకేనా. అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు అనేది చెక్ చేయండి, ఓకేనా. సో ఇవి వచ్చేసి డే 14లో ఉన్న టార్గెట్స్, ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.